ఓం శాంతి. ఈరోజు స్వయంగా భగవంతుడు తెలియచేసినటువంటి సత్య గీతా జ్ఞాన మహావాక్యాలను విందాం. ఈరోజుటి మురళి తారీఖు మార్చి 9, 2021. బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలు, మౌనంగా ఉండుట కూడా ఒక గొప్ప గుణము. మీరు మౌనంగా ఉండి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే చాలా సంపాదన జమ చేసుకుంటారు. మురళి ప్రశ్న: కర్మ సన్యాసాన్ని రుజువు చేసే ఏ మాటలు మీరు మాట్లాడరాదు? సమాధానం: డ్రామాలు ఉంటే చేస్తాంలే అను మాట కర్మ సన్యాసులకు చెందినదని బాబా అంటారు. మీరు కర్మలైతే తప్పకుండా చెయ్యాలి. పురుషార్థము చెయ్యకుండా నీరు కూడా లభించదు. కనుక డ్రామా అని వదిలేయరాదు. నూతన రాజధానిలో ఉన్నత పదవి పొందాలంటే పురుషార్థం బాగా చేయండి. ఓం శాంతి. మొట్టమొదట పిల్లలకు హెచ్చరిక లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి. మన్మనాభవ అను పదాన్ని కూడా వ్యాసుడు వ్రాశాడు. తండ్రి ఈ విషయాన్ని సంస్కృతంలో తెలుపలేదు. తండ్రి హిందీలోనే తెలియజేస్తారు. తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయమని పిల్లలకు చెప్తారు. పిల్లలు, తండ్రినేనా నన్ను స్మృతి చేయండి అని సులభంగా అర్థమయ్యే వాక్యము వినిపిస్తారు. లౌకిక తండ్రి పిల్లలు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్పరు. ఇది క్రొత్త విషయం. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీ నిరాకార తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలైన మాతో మాట్లాడుతున్నారని కూడా పిల్లలకు తెలుసు. మాటి మాటికి తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పడం శోభించదు. ఆత్మిక తండ్రిని స్మృతి చేయడం మా కర్తవ్యమని, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయని పిల్లలకు తెలుసు. తండ్రిని నిరంతరం స్మృతి చేసేందుకు పిల్లలు ప్రయత్నించాల్సి వస్తుంది. బాబా తెలియచేస్తున్నారు, ఇప్పుడు నిరంతరం ఎవ్వరూ స్మృతి చేయడం లేదు. దానికి కొంత సమయం పడుతుంది. ఈ బాబా అంటున్నారు, నేను కూడా నిరంతరం స్మృతి చేయలేకుండా ఉన్నాను. చివర్లో ఆ స్థితి వస్తుంది. పిల్లలైన మీరు మొదట తండ్రిని స్మృతి చేసే పురుషార్థమే చేయాలి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఇది భారతవాసులకు మాత్రమే అన్వయిస్తుంది. దైవీ రాజధాని స్థాపన అవుతుంది. ఇతర ధర్మాలు స్థాపించటంలో కష్టం ఉండదు. ధర్మస్థాపకుల వెనుక వారి ధర్మానికి చెందిన వారు వస్తూనే ఉంటారు. ఇక్కడ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిని జ్ఞానము ద్వారా పైకెత్తాలి. ఇది శ్రమతో కూడిన పని. గీత, భాగవతము మొదలైన శాస్త్రాలలో తండ్రి సంగమ యుగంలో రాజధానిని స్థాపన చేస్తారన్న విషయము వ్రాయలేదు. గీతలో పాండవులు పర్వతాలపైకి వెళ్ళిపోయారని, ప్రళయం జరిగింది మొదలైన విషయాలు వ్రాసేశారు. వాస్తవానికి అలా జరగలేదు. మీరు భవిష్య 21 జన్మల కొరకు చదువుచున్నారు. ఇతర పాఠశాలలో ఈ ప్రపంచం కొరకే చదివిస్తారు. చదువు చెప్తారు. సాధు సత్పురుషులు మొదలైన వారు కూడా భవిష్యత్తు కొరకే చదివిస్తారు. ఎందుకంటే శరీరాన్ని వదిలి ముక్తిధామానికి వెళ్ళి బ్రహ్మతత్వంలో లీనమవుతుందని, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందని వారు భావిస్తారు. కనుక అది కూడా భవిష్యత్తు కొరకే. కానీ భవిష్యత్తు కొరకు చదివించువారు ఒక ఆత్మిక తండ్రి మాత్రమే. ఇతరులెవ్వరూ అలా చదివించలేరు. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని
మహిమ కూడా ఉంది. అవన్నీ యథార్థమైపోతాయి. ఈ విషయాలు తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు కూడా సాధన చేస్తూ ఉంటారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యే సాధన యథార్థము. ఎవరూ లీనమవ్వలేరు. బ్రహ్మ మహాతత్వము భగవంతుడు కాదు. ఇవన్నీ తప్పులే. అసత్య ఖండంలో అందరూ అసత్యం చెప్పేవారే ఉన్నారు. సత్యఖండంలో అందరూ సత్యం చెప్పేవారే ఉంటారు. సత్యఖండము భారతదేశంలో ఉండేదని, ఇప్పుడది అసత్యఖండముగా ఉందని మీకు తెలుసు. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని ఆచరిస్తారు. కానీ శివుడు వచ్చి భారతదేశాన్ని సత్యఖండంగా చేశారని వారికి తెలియదు. శివుడు రానే రారని వారు భావిస్తారు. వారికి నామరూపాలే లేవని అంటారు. కేవలం పతిత పావనుడని, జ్ఞాన సాగరుడని ఊరికే చిలక పలుకులు పలుకుతూ మహిమ చేస్తారు. తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. కృష్ణ జయంతిని జరుపుకుంటారు. గీతా జయంతి కూడా ఉంది. కృష్ణుడు వచ్చి గీత వినిపించారని అంటారు. శివుడు వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. వారు ఎలా వస్తారు? నామరూపాలే లేవు కదా అని అంటారు. తండ్రి చెప్తున్నారు, స్వయంగా నేనే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనిచ్చే ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను వచ్చి భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాను. పతిత పావనుడు తప్పకుండా ఎవరో ఒకరు ఉంటారు కదా. ముఖ్యమైనది భారతదేశ విషయమే. భారతదేశమే ఇప్పుడు పతితంగా ఉంది. పతిత పావనుడిని కూడా భారతదేశంలోనే పిలుస్తారు. ఇప్పుడు విశ్వంలో సైతాన్ రాజ్యం నడుస్తూ ఉందని స్వయం చెప్తారు. బాంబులు మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా వినాశనం జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారు రావణునితో ప్రేరేపించబడినట్లు ఉన్నారు. రావణ రాజ్యం ఎప్పుడు సమాప్తమవుతుంది? కృష్ణుడు వచ్చినప్పుడని భారతవాసులు అంటారు. కానీ శివబాబా వచ్చి ఉన్నారని మీరు అందరికీ తెలుపుతారు. వారే సర్వుల సద్గతి దాత. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఈ మాటలు ఇతరులెవ్వరూ చెప్పలేరు. ఈ తండ్రి మాత్రమే నన్ను స్మృతి చేస్తే మలినాలు తొలగిపోతాయని చెప్తున్నారు. బాబా తెలియచేస్తారు, మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు మీ ఆత్మలలో మలినాలు ఏర్పడ్డాయి. అవి స్మృతి ద్వారా మాత్రమే తొలగిపోతాయి. దీనిని స్మృతి యాత్ర అని అంటారు. నేనొక్కరినే పతిత పావనుడను. నన్ను స్మృతి చేసినందున మీ వికర్మలు వినాశనమవుతాయి. దీనిని యోగ అగ్ని అని అంటారు. బంగారాన్ని అగ్నిలో వేసి దాని నుండి మలినాలను తొలగిస్తారు. మళ్ళీ స్వచ్ఛమైన బంగారంలో కల్తీని కలిపేందుకు కూడా అగ్నిలో వేస్తారు. తండ్రి చెప్తున్నారు, అది కామచితి, ఇది జ్ఞానచితి. ఈ యోగాగ్నితో మలినాలు తొలగిపోతాయి. మీరు కృష్ణపురంలోకి వెళ్లేందుకు అర్హులుగా అవుతారు. కృష్ణ జయంతి పండుగ రోజున కృష్ణుని పిలుస్తారు. కృష్ణునికి కూడా తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. కృష్ణుడు స్వర్గానికి యజమానిగా ఉండేవాడు. కృష్ణునికి ఈ పదవినిచ్చింది తండ్రియే. రాధాకృష్ణులే తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. రాధాకృష్ణుల పుట్టినరోజును జరుపుకుంటారు. లక్ష్మీనారాయణుల గురించి ఎవరికీ తెలియదు. బాబా తెలియచేస్తున్నారు, మనుషులు పూర్తిగా తికమకపడి ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇతరులకు కూడా ఈ విషయాలను అర్థం చేయించాలి.
మొట్టమొదట గీతలో నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్పిందెవరు అని అడగండి. వారు కృష్ణుడు చెప్పినారని భావిస్తారు. భగవంతుడు నిరాకారమని, వారి ద్వారా శ్రేష్టమైన మతము లభిస్తుందని మీకు తెలుసు. అత్యంత ఉన్నతమైన వారు పరమపిత పరమాత్మ ఒక్కరే. వారిచ్చిన మతమే అత్యంత శ్రేష్టమైన మతము. వారి శ్రీమతము ద్వారానే సర్వులకు సద్గతి లభిస్తుంది. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా గీతా భగవానుడని అనరు. వారు శరీరధారి అయిన కృష్ణుడని అంటారు. అందువలన ఎక్కడో తప్పు జరిగిందని తప్పకుండా రుజువవుతుంది. మనుషులు చాలా తప్పు చేశారని మీరు అర్థం చేసుకున్నారు. రాజయోగాన్ని పతిత పావనుడైన తండ్రి నేర్పించారు. చాలా పెద్ద పెద్ద తప్పులు ఏవైతే జరిగాయో వాటిపై ఎక్కువ తీవ్రంగా తెలపాలి. మొదటిది ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం. రెండవది గీతా భగవంతుడు కృష్ణుడని చెప్పడం. కల్పము లక్షల సంవత్సరాలని అనడం. ఇవన్నీ చాలా పెద్ద తప్పులు. కల్పమంటే లక్షల సంవత్సరాలది కాదు. పరమాత్మ సర్వవ్యాపి కారు. వారు ప్రేరణతో అన్ని పనులు చేస్తారని అంటారు. కాని అలా జరగదు. ప్రేరణ ద్వారా పావనంగా చెయ్యరు. ఈ విషయాలన్నీ తండ్రి సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. ప్రేరణ అనే పదము తప్పు. శంకరుని ప్రేరణ వలన బాంబులు మొదలైనవి తయారు చేస్తారని అంటారు. కానీ ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. ఎవరూ ప్రేరేపించరు. వినాశనం కొరకు బాంబులు కేవలం నిమిత్త మాత్రమే. డ్రామాలో ఇదంతా నిర్ణయింపబడి ఉంది. బాబా తెలియచేస్తున్నారు, పాత్ర అంతా శివబాబాదే. వారి తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరుల పాత్ర. బ్రహ్మ బ్రాహ్మణులను రచిస్తారు. అతడే మళ్ళీ విష్ణుపురానికి యజమానిగా అవుతారు. 84 జన్మల చక్రం పూర్తి చేసి మీరిప్పుడు బ్రహ్మ వంశీయులుగా అయ్యారు. లక్ష్మీనారాయణులే మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఈ బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు కనుక ఈ బ్రహ్మను పెద్ద అమ్మ అని అంటారని అర్థం చేయించబడింది. అతడు నిమిత్తమయ్యాడు. కలశము మాతలకు ఇవ్వబడుతుంది. అందరికంటే పెద్ద వీణ సరస్వతికి ఇచ్చారు. ఆమె అందరికంటే ఎక్కువ తెలివిగలది. నిజానికి వీణ లేక ఇతర వాయిద్యాలేవి లేవు. సరస్వతి చెప్పే జ్ఞాన మురళి చాలా బాగుండేది. అందుకే వారికి చాలా మహిమ ఉంది. పేర్లు రకరకాలుగా పెట్టేశారు. దేవీలకు పూజలు జరుగుతాయి. మనమే ఇక్కడ పూజ్యులుగా అవుతాము. మళ్ళీ పూజారులుగా తయారై మనల్ని మనమే పూజించుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాం. తర్వాత మనమే పూజ్య దేవీ దేవతలుగా అవుతాం. యథా రాజారాణి తథా ప్రజ. దేవీలలో ఉన్నత పదవి పొందేవారి మందిరాలు కూడా ఎక్కువ సంఖ్యలో తయారవుతాయి. ఎవరైతే మంచి రీతిగా చదువుకొని ఇతరులను చదివిస్తారో వారి పేర్లు చాలా ప్రసిద్ధి చెందుతాయి. ఇప్పుడు మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారని మీకు తెలుసు. శివబాబా అయితే సదా పూజ్యులుగా ఉంటారు. సూర్యవంశంలో దేవీ దేవతలుగా ఉండువారే పూజారులుగా, మళ్ళీ భక్తులుగా అవుతారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. ఈ విషయాన్ని మెట్ల చిత్రము మంచి రీతిగా అర్థం చేయిస్తుంది. చిత్రాలు లేకుండానే మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. నేర్చుకొని వెళ్లే వారి బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంటుంది.
84 జన్మల మెట్లు భారతవాసులు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. వారికి 84 జన్మలు ఉంటాయి. పూజ్యులుగా ఉండేవారం మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము. హం సో సోహం అర్థమును కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఆత్మయే పరమాత్మ అయ్యేందుకు వీలు లేదు. తండ్రి హం సో సోహం అర్థాన్ని తెలియచేశారు. మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా అయ్యాం. హం సో సోహం యొక్క మరో అర్థము లేనే లేదు. పూజ్యులుగా, పూజారులుగా కూడా భారతవాసులే అవుతారు. ఇతర ధర్మాల్లోని వారెవ్వరూ పూజ్యులుగా, పూజారులుగా అవ్వరు. బాబా తెలియచేస్తున్నారు, మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎంతో మంచి జ్ఞానం లభించింది. మనమే దేవీ దేవతలుగా ఉండేవారం. ఆత్మలమైన మనము మొదట శాంతిధామ నివాసులం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దుఃఖం కలిగినప్పుడు తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను దుఃఖ సమయంలో వచ్చి సృష్టి పరివర్తన చేస్తాను, అంతేకాని నూతన సృష్టిని రచించను. పాత దానిని కొత్తదిగా చేసేందుకు నేను వస్తాను. తండ్రి సంగమయుగంలోనే వస్తారు. ఇప్పుడు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఇవన్నీ అనంతమైన విషయాలు. బాబా తెలియచేస్తున్నారు, మీరు తయారవుతే రాజధాని అంతా తయారవుతుంది. కల్పకల్పము ఎవరు ఏ పదవి పొందారో దాని అనుసారమే పురుషార్థము జరుగుతూ ఉంటుంది. కాని డ్రామాలో ఏ పురుషార్థం చేసి ఉండినామో అదే చేస్తామని అనుకోరాదు. పురుషార్థం చేయాలి. కల్పక్రితం కూడా ఇదే పురుషార్థం చేశామని చెప్పబడుతుంది. సదా పురుషార్థమే గొప్పది. ప్రాలబ్ధముపై ఆధారపడరాదు. పురుషార్థం చేయకుంటే ప్రాలబ్ధము లభించదు. పురుషార్థం చేయకుంటే నీరు కూడా త్రాగలేరు. కర్మ సన్యాసము అను పదము తప్పు. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. బాబా అందరినీ ఇక్కడే కూర్చోపెట్టారు. శరణాగతికి మహిమ ఉంది. వారిని దుఃఖపెట్టినందున బట్టి తయారవ్వవలసి వచ్చింది. కనుక వారు వచ్చి తండ్రి వద్ద శరణు తీసుకున్నారు. శరణైతే ఇవ్వాల్సిందే కదా. ఒక్క పరమపిత పరమాత్మనే శరణు ఇవ్వాలి. గురువులు మొదలైన వారే శరణు తీసుకోరు. చాలా దుఃఖం కలిగినప్పుడు విసిగిపోయి వచ్చి శరణు తీసుకుంటారు. గురువుల వద్దకు ఈ విధంగా విసిగిపోయి ఎవ్వరూ వెళ్లరు. అక్కడికి సాధారణంగా వెళ్తారు. మీరు రావణుని ద్వారా చాలా విసిగిపోయారు. ఇప్పుడు రావణుని నుండి విడిపించేందుకు రాముడు వచ్చాడు. వారు మిమ్మల్ని తమ శరణులోకి తీసుకున్నారు. బాబా, మేము మీ వారమని మీరు చెప్పారు. గృహస్థ వ్యవహారంలో ఉంటున్నా కూడా మీరు శివబాబా శరణు తీసుకున్నారు. బాబా, మేము మీ మతమునే అనుసరిస్తాము అని అంటారు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నన్ను స్మృతి చేయండి. మిగిలిన వారందరి స్మృతిని వదిలేయండి. నా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనమవుతాయి. కేవలం శరణు తీసుకోవడం మాత్రమే కాదు, ఆధారమంతా స్మృతి పైననే ఉంది. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇలా అర్థం చేయించలేరు. లక్షల మంది వచ్చి బాబా వద్ద ఎక్కడ ఉంటారని పిల్లలు భావిస్తారు. ప్రజలు కూడా అందరూ రాజు వద్దనే ఉండిపోరు. తమ తమ ఇళ్లల్లోనే ఉంటారు. కనుక ఒక్కరిని మాత్రమే స్మృతి చేయమని మీకు అర్థం చేయించబడుతుంది. బాబా, మేము మీ వారం. ఒక్క క్షణంలో సద్గతిని వారసత్వంగా ఇచ్చేవారు. మీరే రాజయోగం నేర్పించి రాజాధిరాజులుగా చేస్తారు. తండ్రి చెప్తున్నారు, కల్పక్రితము తండ్రి నుండి ఎవరు వారసత్వం తీసుకున్నారో మళ్ళీ వారే వచ్చి
తీసుకుంటారు. చివర్లో అందరూ వచ్చి తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. ఇప్పుడు మీరు పతితమైనందున స్వయాన్ని దేవతలని అనిపించుకోలేరు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. నా కంటి పాపల్లారా, మీరు సత్యయుగంలో వచ్చినప్పుడు 1-1-1 నుండి రాజ్యపాలన చేస్తారు. ఇతరుల రాజ్యమైతే వారు వృద్ధి చెంది జనాభా లక్షల సంఖ్యలో తయారైనప్పుడు రాజ్యపాలన మొదలవుతుంది. మీరు యుద్ధం చేసే అవసరం లేదు. యోగబలం ద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. మౌనంగా ఉండి తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి. చివర్లో మీరు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు ఈ చిత్రాలు మొదలైనవి పనికిరావు. మీరు వివేకవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు చేస్తారో చెయ్యరో మీ ఇష్టం. ఏ దేహధారి నామరూపాల్లో చిక్కుకోరాదు. తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సోగతి అయిపోతుంది. మీరు నా వద్దకు వచ్చేస్తారు. సంపూర్ణ ఉత్తీర్ణులుగా అయ్యే వారికి రాజ్యము లభిస్తుంది. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పోను పోను చాలా మంది కొత్తవారు కూడా వచ్చేస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ దేహధారి నామరూపాలలోనూ చిక్కుకోరాదు. ఒక్క తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ సద్గతిని పొందాలి. మౌనంగా ఉండాలి. సెకండ్ పాయింట్, భవిష్య 21 జన్మల కొరకు ఇప్పుడు బాగా చదువుకొని ఇతరులను చదివించాలి. చదువుకొని చదివించడం వల్లనే పేరు ప్రసిద్ధి చెందుతుంది. వరదానము, మీ స్వస్వరూపం మరియు స్వదేశం యొక్క స్వమానంలో స్థితమై ఉండే మాస్టర్ లిబరేటర్ భవ. వివరణ, ఈ రోజుల్లో వాతావరణంలో ప్రతి ఆత్మ ఏదో ఒక విషయంలో బంధనానికి వశమై ఉన్నారు. కొంతమంది శరీర సంబంధమైన వశీభూతులు, కొంతమంది సంబంధాలకు, కొంతమంది కోరికలకు, కొంతమంది దుఃఖమునిచ్చే తమ స్వభావ సంస్కారాలకు, కొంతమంది ప్రభు ప్రాప్తి లభించనందున అరుస్తూ పిలుస్తూ దుఃఖానికి వశీభూతులు. ఇలా దుఃఖము అశాంతికి వశమైన ఆత్మలు స్వయాన్ని ముక్తం చేసుకుంటున్నారు కనుక వారిని దుఃఖమయ జీవితం నుండి ముక్తం చేసేందుకు మీ స్వస్వరూపము మరియు స్వదేశం యొక్క స్వమానంలో స్థితమై ఉండి దయాహృదయులై మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి. స్లోగన్, సదా స్థిరంగా అచలంగా ఉండేందుకు ఏకరస స్థితి అను ఆసనంపై విరాజమానమై ఉండండి. అచ్చా, ఓం శాంతి.